లోబట్టు అనేటటువంటి పనిలోనే ఈరోజు టీడీపీ పార్టీ ప్రవర్తిస్తూ ఉంది. ప్రతి ఒక్క కౌన్సిలర్కి దగ్గర 50 లక్షల దాకా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభపెట్టి కొంతమంది మా క్యాంపులో ఉన్న వాళ్ళని కూడా ఫోర్స్ఫుల్గా ఈరోజు పొద్దున వాళ్ళని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఇది మంచి పద్ధతి కాదు. డబ్బులు తీసుకొని ఆ పక్కకు వెళ్ళిపోయి పార్టీని మోసం చేసేటటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి ఆ భగవంతుడు అనేటటువంటి ఖచ్చితంగా శిక్షిస్తాడని కూడా చెప్తారు. ఈ గురువారం రోజు కూడా ఇక్కడ ఇంత వీరోచితంగా పోరాడినటువంటి మన కౌన్సిలర్లందరినీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించేటటువంటి కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాము. అలాగే రామకుప్పంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన ఎంపీటీసీలు, మన ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరితో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కలుస్తామని కూడా చెప్పారు. కాబట్టి నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి దౌర్జన్యకాండ జరుగుతూ ఉంది అనేటటువంటి విషయం ఆయన దృష్టికి కూడా తీసుకొని వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తాం. కరెక్ట్గా 3 ఏళ్ల క్రితం దీంట్లో చాలామంది పేర్లు బహుశా కుప్పం నియోజకవర్గంలో అంత పాపులర్గా తెలిసిండకపోయిండొచ్చు, ప్రజల్లో నానిండకపోవచ్చు. కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, కొంతమంది పేర్లు కూడా ఫస్ట్ టైం వినేటటువంటి వారు ఉన్నారు. వీరందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరినీ గెలిపించింది రామచంద్రారెడ్డి గారు. మీరు ఈరోజు డబ్బు కమ్ముడిపోయి ఉండొచ్చు, బెదిరిపోయి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ మీకంటూ ఒక వ్యక్తిత్వాన్ని, మీకంటూ ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు మోసం చేసి మీరు ఈరోజు మరి పార్టీ మారిపోయి అంత గొప్ప వ్యక్తికి మీరు మోసం చేసినారు. కాబట్టి ఆ భగవంతుడే మిమ్మల్ని మరి ఏ రకంగా శిక్షిస్తాడో ఆ భగవంతుడికి నేను వదిలేస్తా ఉన్నాను.